చిన్నారి జ్ఞానేశ్వరి మిస్ అయ్యి నేటికైతే 36 రోజులు దాటుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా చిన్నారి ఆచూకీ అయితే లభించలేదు. ఒక పక్క పోలీసులు, మరోపక్క కుటుంబ సభ్యులు కూడా ఈ జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం అయితే తీవ్రంగా గాలిస్తున్న పరిస్థితి ఉంది. పోలీసులైతే ఆ కొండ ప్రాంతాన్ని, జ్ఞానేశ్వరి మిస్ అయిన ఆ కొండ ప్రాంతాన్ని, అలాగే ఆ పామాయిల్ తోటను కూడా జల్లెడ పట్టారు. ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఈ నేపథ్యంలో ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేదా అనుకోకుండా ఎవరైనా ఎత్తుకెళ్లారా అనే కోణంలో కూడా పోలీసులు అయితే ఒక పక్క దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క జ్ఞానేశ్వరి తండ్రి కూడా ఊరువాడ తిరుగుతూ ఈ యొక్క పాపకు సంబంధించిన పోస్టర్లు కూడా గ్రామాలలో అంటిస్తూ, మా పాపను ఎక్కడైనా చూస్తే చెప్పండి అంటూ కూడా ఆయన అయితే అభ్యర్థిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజైతే ప్రత్యేక పూజలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం తుని శివాలయంలో అయితే జ్ఞానేశ్వరి కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు కూడా ప్రత్యేక పూజలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉందంటూ కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే 100 ఏళ్ళకి ఒకసారి వచ్చే ఈ రోజుని మాస శివరాత్రిగా అయితే చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మన శివాలయంలో ఉన్న ఈ యొక్క దేవస్థానానికి సంబంధించిన శర్మ స్వామి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ రోజు ఒక ప్రత్యేకతగా అయితే చెప్తా ఉన్నారు. 100 ఏళ్ళకి ఒకసారి కూడా వస్తుందంటూ కూడా చెప్తున్నారు. ఏంటి ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటి అసలు? ఆరుద్ర నక్షత్రం, ఆరుద్ర నారుద్రో రుద్రమర్చయేతు అని ఒక రుద్రుడిని అభిషేకించాలి అంటే వాడు రుద్రుడై ఉండాలి, ప్రతి ఒక్క జీవుడు కూడా. అంచేత ఆ ఆరుద్ర నక్షత్రం రోజుని ఇవాళ చతుర్దశి ఆరుద్ర సోమవారం రావడం మన యొక్క దేశానికి, మన భరతఖండానికి చాలా క్షేమదాయకం. అంచేత ప్రతి శివాలయాల్లోనూ కూడా ఈ ఆరుద్ర నక్షత్రం రోజుని ఇలాగా ఈ చతుర్దశి సోమవారం మహాప్రదోషము అంటే సాయంత్రం, ప్రదోషము అంటే సాయంత్రం, ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి కూడా సుప్రభాత సేవలు, అలాగే అభిషేకాల అర్చనలు జరిగినప్పటికీ ఈ సూర్యాస్తమయం ఆ ప్రదోషంలో నందీశ్వరుడికి, ఈశ్వరుడికి కూడా ఏకకాలంలో పంచామృతాలతోటి సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి అలంకారం అనంతరం నైవేద్యం చేసి ప్రసాద వినియోగం కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఆలయంలోనూ కూడా ఎంతో ఎవరి శక్తి కొలిది వారు ఆరాధిస్తూ ఉంటారు. అంచేత మన శివాలయం స్వయంభూ కొన్ని వందల సంవత్సరాలు, 150 సంవత్సరాల నుంచి కూడా స్వామివారు ఇక్కడ స్వయంభూగా ఉన్నారు. అంచేత ఈ సంవత్సరం మహాప్రదోషం రావడం వల్ల భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమం జరపబడుతుంది. అంచేత అలాగే ఈ రోజుని జ్ఞానేశ్వరి ఆ అమ్మాయి జరిగి మామూలుగా 4 రోజులు అవుతుంది. ఇప్పటికొచ్చి అమ్మాయి జాడేమీ తెలియలేదు. అందుచేత ఇవాళ శివుడు యొక్క ఆరుద్ర అంటే ఆత్రత, తల్లిదండ్రుల యొక్క ఆత్రత బిడ్డ కోసం. అలాగే ఆరుద్ర అంటే అది కూడా దయ, ఈశ్వరుడు యొక్క దయ. అంచేత ఆ ఆరుద్ర కాలంలో నక్షత్రంలో ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరి చేత కూడా స్వామివారికి అభిషేకించి గోత్రనామాలతో కాస్త ఆ శిశువు తొందరగా దొరకాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, అలాగే ఈ ఆరుద్ర నక్షత్రంలో ఖచ్చితంగా ఈ వారం 15 రోజుల్లో ఆ పిల్ల ఇంటికి చేరుతుంది పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం, గురు కటాక్షంతో. అంటే తప్పకుండా ఇలాంటి శుభాలు జరగాలని, ఆ తల్లిదండ్రులు ఆనందంగా ఉండాలని, గ్రామం అంతా క్షేమంగా ఉండాలని. అంటే ఇప్పటికే 36 రోజులు దాడుతుంది పాప మిస్ అయ్యి. అంటే ఇవాళ ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు. అంటే పాప దొరికే అవకాశం 10-15 రోజుల్లో దొరుకుతుందని మీరు కూడా చెప్తున్నారు. అంటే ఏ విధంగా అంటే ఎప్పుడైతే ఆ ఈశ్వరుడు మీద ఆ పంచామృతాలు అలాగే ద్రవ్యాలు ఎప్పుడైతే అభిషేకించామో, ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క ఫలం ఉంది. ఈ పాలు ఎందుకు పోసాం, పెరుగు ఎందుకు వేసాం, తేనె ఎందుకు వేసాం అంటే ఒక్కొక్క ద్రవ్యానికి ఆ కోరిక కోసం ఆ ద్రవ్యాన్ని ఆ శివలింగం మీద వేస్తూ ఉంటాం. అంచేత ఎప్పుడైతే ఈ ఆరుద్ర నక్షత్రంలో ఈ ద్రవ్యాలతో స్వామివారు అభిషేకించామో తప్పకుండా స్వామి కటాక్షం ఆ పసి హృదయంలో దూరి ఖచ్చితంగా తీసుకొస్తుందని శాస్త్రవచనం. తప్పకుండా రావాలనే అందరం కోరుకుందాం. అంటే పాపత కూడా ఆరుద్ర నక్షత్రం అంటున్నారు. దీన్ని ఎలా చూడాలంటే ఇప్పుడు ఈ రోజుకు ఉన్న ప్రత్యేకతకి పాప ఉన్న నక్షత్రానికి ఏమైనా సంబంధం ఉంది? జన్మ నక్షత్రం వస్తే అందులో ఆరుద్ర అవ్వడం చాలా బ్రహ్మాండమైనది. ఆరుద్ర ఈశ్వరుడు యొక్క జన్మ నక్షత్రం. అంచేత అదే నక్షత్రంలో మన జ్ఞానేశ్వరికి కూడా ఆ నక్షత్రం రావడం, ఇది
ఆ అమ్మాయి యొక్క ఈ తల్లిదండ్రుల యొక్క జీవితంలో ఒక తిరుగులేని మలుపు ఖచ్చితంగా శుభం చేకూరుతుందనే మాకు ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో ఆనందంగా చెబుతున్నమాట. అంటే ఇంకా చాలామంది ఎన్నో చాలా చోట్ల చాలా రకాలుగా చేస్తున్నారు. కానీ మన ఈశ్వరుడు స్వయంభూ, దీనికి ప్రతిష్ట కాదు. అంచేత ఇక్కడ ఇన్నాళ్ళకి ఈ పరమేశ్వరుడు ఇక్కడ తీసుకొచ్చాడు అంటే ఖచ్చితంగా శుభం జరుగుతుందనే ప్రతీక. శుభం, సంతోషం. ఇది చూస్తాం మనం అయితే ఈ పక్క పోలీసులు, మరోపక్క తల్లిదండ్రులు కూడా పాప కోసం వెతుకుతున్నారు. అయితే ఇవాళ పూజలు చేయడం ద్వారా అయితే ఇక్కడున్న శర్మ గారు పూజారి అయితే మాత్రం ఖచ్చితంగా ఒక 10 నుంచి 15 రోజుల మధ్యలో అయితే పాప దొరుకుతుంది. ఎందుకంటే అరుదైన నక్షత్రంలో పాప జన్మించడం, అలాగే శివుడికి సంబంధించిన నక్షత్రం, పాపకు సంబంధించిన నక్షత్రం ఒకటే కావడం అయితే ఒక ప్రత్యేకత. అలాగే తల్లిదండ్రులకి ఒక గొప్ప వరం, అలాగే ఒక గొప్ప మలుపుగా కూడా ఇది మారుతుందని అయితే పూజారి గారు చెప్తున్న పరిస్థితి ఉంది. మరి చూడాలి, నిజంగా ఇక పూజారి చెప్పినట్టు ఖచ్చితంగా 10 నుంచి 15 రోజుల్లో పాప దొరుకుతుందా? ఖచ్చితంగా దొరకాలనే అయితే మనం కూడా ఆశిస్తున్న పరిస్థితి ఉంది.